ఆఫ్రికాలో 500 సంవత్సరాల పురాతన ఓడ ఎడారిలో జరిపినటువంటి తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమైంది. అయితే సముద్ర గర్భంలో ఉండాల్సిన నౌక, ఇంత భారీ పరిమాణం గల నౌక ఇసుక ఎడారిలోకి ఎలా వచ్చిందబ్బా అని వారు తొలిత హవాక్కయ్యారు. తాజాగా అందులో అపారమైన బంగారం, వెండితో పాటు పెద్ద మొత్తంలో ఖజానా కూడా దొరికింది. 2008 సంవత్సరంలో ఆఫ్రికాలోని నమీబియాలో నమీబ్ ఎడారిలో వజ్రాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అప్పుడు ఆశ్చర్యకరంగా 500 సంవత్సరాల పురాతన బోమ్ జీసస్ అనేటువంటి నౌకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో దాదాపు 2000 బంగారు నాణాలు, వెండి నాణాలు, 100 కిలోగ్రాముల రాగి కడ్డీలు, ఇతర జంతువుల దంతాలు లభించాయి. దీంతో దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధన జరపగా అది వాణిజ్య నౌకగా గుర్తించారు. అయితే ఆ నౌక 1533 సంవత్సరంలో ఆఫ్రికా నుంచి భారత్కు వాణిజ్యానికి వెళుతోందని తెలిపారు. ఆ సమయంలో నమీబియా తీరాన్ని తీవ్ర మంచు తుఫాను తాకడంతో ఓడ రాళ్లను ఢీకొట్టి మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఓడలో ప్రయాణించిన వారి అవశేషాలు ఎక్కడా లభ్యం కాలేదు. ఈ విషయం వారికి ఇప్పటికీ కూడా రహస్యంగానే ఉంది. అసలు అందులో మనుషులు ఎవరూ కూడా లేని ఓడ మీద అదే ఆ ఓడ ఎలా ప్రయాణించింది, ఆ ఓడ సముద్రంలో అక్కడికి ఎలా చేరింది, అది ఇసుక మేటల్లో ఎలా కూరుకుపోయింది అనే విషయాలైతే తెలియాల్సి ఉంది.